సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు అభిమానులను ఇటు సినీ సెలబ్రిటీలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్లో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుపాటి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అత్త కన్ను మూశారు. తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా తల్లి పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి భార్య యలమర్తి రాజేశ్వరీదేవి కన్నుమూశారు. అయితే ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. దగ్గుపాటి రానాకు రాజేశ్వరీదేవి స్వయాన అమ్మమ్మ అవుతుంది. అంత్యక్రియలలో పాల్గొన్న దగ్గుపాటి రానా తన అమ్మమ్మ రాజేశ్వరీదేవి పారిను మూశారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ కార్యక్రమంలో రాజేశ్వరీదేవి అల్లుడు దగ్గుపాటి సురేష్ తో పాటు ఆయన కుమారుడు దగ్గుపాటి రామానాయుడు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇక రానా తన అమ్మమ్మ పాడె మోస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్, అభిమానులు, సెలబ్రిటీలు అయినా సరే బంధాలకు బంధుత్వాలకు తల వంచాల్సిందే అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. దగ్గుపాటి రానా బహుభాషా చలనచిత్ర నటుడిగా పేరు దక్కించుకున్నారు. నటుడుగానే కాదు, నిర్మాతగా, పారిశ్రామికవేత్తగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఈయన ఎవరో కాదు, మూవీ మొగల్ దివంగత సినీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు మనవడే. లీడర్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తమిళ్, హిందీ భాషలలో కూడా నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు. రానా సినిమాలలో విజువల్ ఎఫెక్ట్ కి సమన్వయకర్తగా దాదాపు 70 సినిమాలకు పనిచేశాడు. అంతేకాదు ఈయనకి స్పిరిట్ మీడియా అనే సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఈ సంస్థ ద్వారా జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇక 2010లో నటన రంగంలోకి అడుగుపెట్టారు రానా. వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే 1984 డిసెంబర్ 14వ తేదీన దగ్గుపాటి సురేష్, దగ్గుపాటి లక్ష్మి దంపతులకు జన్మించారు. ఈయన పాఠశాల విద్యను హైదరాబాద్లోనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, చెన్నైలోనే చెట్టినడ్ విద్యాశ్రమం నుండి పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ సెయింట్ మ్యారీస్ కాలేజీలో చదువుకున్న ఈయన ప్రస్తుతం హైదరాబాద్లోనే నివసిస్తున్నాడు. 2020లో మిహికా బజాజ్తో రానా 7 అడుగులు వేశారు. ఇక ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2020 మే 21న వీరి నిశ్చితార్థం జరగగా ఆగస్టు 8న వివాహం జరిగింది. లీడర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో బల్లాల దేవగా పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఆ తరువాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన 2022లో విరాట పర్వం సినిమాలో నటించారు. కానీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ అలాగే కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ బిజీగా మారారు.